పాపం జర్నలిస్టులు ఢిల్లీలో ఉన్న వాళ్ళు అడక్కుంటా ఉంటారా చంద్రబాబు నాయుడు గారిని, ఏం సార్ ఏం మాట్లాడారో, అమిత్ షా గారు ఏం చెప్పారు అనేది ఉంటుంది కదా. ఎస్, మరి చంద్రబాబు నాయుడు గారికి ఢిల్లీ పెద్దల నుంచి మద్దతు లభించిందా, నిరాశ ఎదురైందా? ఈ ప్రశ్నకు నేను సమాధానం చెప్పడం కంటే చంద్రబాబు నాయుడు గారే సమాధానం చెప్తారు. ఒకసారి వినండి సార్. No, we are meeting all ministers because new budget is coming. What are all the new projects and also what is the details, everything we are networking in the interest of Andhra Pradesh. Already some of the proposals we are putting detailed project reports, DPRs, everything. కల్తీ లడ్డు నై మీద దట్ మళ్ళీ మాట్లాడు ఇప్పుడు కదా మళ్ళీ మాట్లాడు సార్. కల్తీ లడ్డు నై మీద దట్ మళ్ళీ మాట్లాడు ఇప్పుడు కదా మళ్ళీ మాట్లాడు సార్. కల్తీ లడ్డు నై మీద దట్ మళ్ళీ మాట్లాడు ఇప్పుడు కదా మళ్ళీ మాట్లాడు. మొన్న మనం చూసాం 9 మందిని వెంటేసుకొని వచ్చి కూర్చున్నప్పుడు ఒక్కొక్కరి ముఖారవిందాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా వాళ్ళు నిరాశతో ఒక అబద్ధాన్ని చెబుతున్నామనేటటువంటి భయంతో, పాప భీతితో ఎలాంటి ముఖాలు మనకు కనిపించాయో 9 మంది ప్రెస్ ముందు కూర్చున్నప్పుడు, ఈరోజు ఆ వెనుకున్నటువంటి పాపం రామ్మోహన్ నాయుడు గారిని చూడండి, ఆ పక్కన ఉన్నటువంటి పెమ్మసాని గారిని చూడండి. అసలు ఎందుకు మన చంద్రబాబు నాయుడు గారు, మన సీఎం గారు ఎంత యాక్టివ్గా కనిపిస్తారు ఈరోజు ఎందుకు అంత డల్గా ఉన్నారు?